శ్రీ గురువే నమ. ఓం సర్వమంగళాయ నమ. ఓం శ్రీమాత్రే నమ. ఈరోజు మరో వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. బుద్ధిరేఖకు సంబంధించి ఈ శిరోరేఖని శీర్షరేఖ అని బుద్ధిరేఖ అని అంటాం. అయితే ఈ శిరోరేఖ తలకి సంబంధించినటువంటి తెలివితేటల్ని తెలియపును, అదేవిధంగా తలనొప్పి, ప్రపంచ జ్ఞానాన్ని, జ్వరాల గురించి తెలియజేసేది బుద్ధిరేఖ. ఈ బుద్ధిరేఖ యొక్క ఫంక్షన్స్ ఏంటంటే, విధులు ఏంటంటే జ్వరాలకు సంబంధించి కానీ, ప్రపంచ జ్ఞానానికి సంబంధించి, తలనొప్పి సంబంధించి, తనకున్న తెలివితేటల గురించి తెలిపేది ఈ బుద్ధిరేఖ. బుద్ధిరేఖ అంటే జ్వరము అంటేనే బుద్ధిరేఖను బాగా క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. శీర్షరేఖకు ఆయుషరేఖకు కొంచెం తగులుసు, శీర్షరేఖకు ఆయుషరేఖ కొంచెం తగులుసు, వంక కలిగిన మంచిది. శీర్షరేఖ ఆయుషరేఖ కొంచెం తగులుతూ వంక కలిగిన ఈ విధంగా ఇట్లా వంక ఉండాలి. ఆయుషరేఖ తగులుచు ఇలా చూడండి, వంకలాగుంటే విధంగా ఆయుషరేఖకు కొంచెం తగులుతూ వంక కలిగిన ఇట్లా కొద్దిగా తగలాలి, ఎక్కువ తగలకూడదు. బుద్ధిరేఖ విధంగా చెవి ఇది వంకలాగుంటే, లైట్గా తగులుతూ వంకలాగుంటే అంటే శీర్షరేఖ ఆయుషరేఖ కొంచెం తగులుచు వంక కలిగిన మంచిది. అదేవిధంగా సన్నము, లోతు, దీర్ఘము, చక్కటి రంగు ఉండటం శుభము. ఈ రేఖ అనేటువంటిది మందంగా కాకుండా సన్నంగా అంటే స్పష్టంగా ఉండాలి, లోతుగా ఉండాలి, దీర్ఘంగా పొడుగ్గా ఉంటే మంచిది. అదేవిధంగా ఈ శీర్షరేఖ లేక బుద్ధిరేఖ అనేటువంటిది వంకర లేక పైకి దిబ్బలు వేళ్ల వైపునకు కొనలు ఎత్తిపెట్టి కొని ఉన్న వారికి అదృష్టం, పేరు ప్రఖ్యాతులు ఉండవు. ఈ రేఖ అనేటువంటిది ఇలా వచ్చింది, చూడు ఎలా వచ్చిందా. ఇది బుద్ధిరేఖ పైకి ఎత్తి పెట్టుకుంటుంది, చూడు ఎలా ఎత్తి పెట్టుకుంటుంది, ఇలా ఎత్తి పెట్టుకుంటుంది, ఇలా అంటే పైకి ఎత్తి పెట్టుకొని ఉండటం మంచిది కాదు. అంటే ఒక్కొక్కసారి ఇది ఫస్ట్ గురుస్థానానికి ఎత్తిపెట్టింది, తర్వాత శనిస్థానం, తర్వాత రవిస్థానం, తర్వాత బుద్ధిస్థానం. ఈ విధంగా బుద్ధిరేఖ అనేటువంటిది గ్రహదెబ్బల పై వైపు ఈ కొసలు అనేటువంటిది ఎత్తిపెట్టుకొని ఉండటం మంచిది కాదు. అదేవిధంగా అదృష్టం ఉండదు, పేరు ప్రఖ్యాతులు ఉండవు, జీవితం దుఃఖదాయకమగును. వృత్తి వ్యాపార సంబంధమైనది కాబట్టి ఈ శనిదేవత ముందుగా ఈ యొక్క బుద్ధిరేఖ ఎవరికైతే పైకి నిలుకొని ఉంటుందో కొస, ఈ శనిదేవత ముందుగా అలాంటి బుద్ధిరేఖ పైకి నిలువుగా ఎత్తుగా ఈ విధంగా ఎత్తుకొని ఉండే బుద్ధిరేఖ ఉండే వాళ్ళని ఆవహించే అవకాశం ఉంటుంది. శని ఎక్కువ తొందరగా ఆవహిస్తుంది వాళ్ళని. ఆవహించి సత్య దరిద్రంగా ఉండును, అంటే ఖచ్చితంగా దరిద్రవంతులుగా అవుదురు. అదేవిధంగా శూకుడు వేలు, గురువేలు మధ్యకు శీర్షరేఖ అంటే గతంలో చెప్పినాను. ఈ శీర్షరేఖ అనేటువంటిది ఇలా చూడండి, మధ్యలో ఒక గురువేలు మధ్య నుంచి శీర్షరేఖ వయసు 6 సంవత్సరాలు. అదేవిధంగా శనిస్థానం, ఈ శనిస్థానం మధ్యలోకి వయసు చూడండి, ఇక్కడ ఇది 6 సంవత్సరాలు. శూకుడు వేలు దగ్గర ఇది 6 సంవత్సరాలు. శనివేలు దగ్గర వయసు 25 సంవత్సరాలు. అదేవిధంగా రవివేల కింద వయసు 42 సంవత్సరాలు. ఈ బుద్ధిరేఖ కింద వయసు 62 సంవత్సరాలు. ఈ విధంగా వయసులు 6, 25, 32, 42, ఇది 42, ఇది 62. ఈ విధంగా వయసు నిర్ధారణలో ఆ వయసుల్లో ఈ మధ్య కాలంలో ఇది 42, 62 అన్నాను. 42, 62 ఈ మధ్య కాలంలో ఏదైనా చెడు గుర్తుంటే ఆ వయసులో జరుగుతుందని చెప్పుకోవాలి. అదేవిధంగా ఇది 32, 62 కాబట్టి 32, 62 సంవత్సరాల మధ్య వయసులో
ఏం జరుగుతుందో చెప్పండి. ఇది 6 నుంచి 25, ఈ గ్యాప్ 6 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఏదైనా చెడు గుర్తులు ఉంటే ఆ వయసులో జరుగునని చెప్పుకోవాలి. అదేవిధంగా బొటన వేలి ప్రక్కన పుట్టి చిటికిన వేలి చివరకు అంతమొగను వయసును చూపుడు వేలు కింద నుండి గణితము లెక్కించాలి. ఈ బుద్ధిరేఖ అనేటువంటి దాన్ని చూడండి, ఇలా పోయింది, ఇలా గురుస్థానం నుంచి రేఖపోయింది. ఈ బుద్ధిరేఖ అనేటువంటి వయసుని ఇక్కడ చూపుడు వేల కింద నుంచి ఇది 6, 25, 62, 42, 62 అంటే ఇక్కడ నుంచి ఇట్లా లెక్కేసుకుంటూ రావాలి. బుద్ధిరేఖ యొక్క వయసు ఎప్పుడు ఈ పై చూపుడు వేల కింద నుంచి స్టార్టింగ్ నుంచి కిందికి లెక్కేసుకుంటూ బుద్ధిరేఖ వయసు నిర్ధారణ చేసుకోవాలి. అదేవిధంగా బుద్ధిరేఖ మీద వడ్ల గింజ లేక లంక గుర్తు ఉన్న దోషమాన ఆరోగ్యం ఇందాక చెప్పాను. వడ్ల గింజ కానీ, వడ్ల గింజ అంటే ఇది లంక అన్న చూడండి అన్నీ ఒకటే. వడ్ల గింజ లేక లంక గుర్తుంటే అనారోగ్యము. అదేవిధంగా శిరోరేఖ చీలి కొంత దూరం పోయి ఆ కోణాలు తిరిగి కలవకూడదు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. విధంగా శిరోరేఖ వచ్చింది, ఈ చీలింది, ఈ చీలిన తర్వాత మళ్ళీ ఇలా కలవకూడదు, గుర్తుపెట్టుకోండి. శిరోరేఖగా లేక బుద్ధిరేఖ చీలిన తర్వాత మళ్ళీ పోయి కలవకూడదు. అలా కలిసింతే అలా కలిసిన ఎడల ఎవరికైతే ఆ విధంగా బుద్ధిరేఖ శీలి మళ్ళీ కలుస్తుందో తలనొప్పి, వగైరాలు, మనసు అస్వస్థత, అలా కాక శనివేలు కింద శని దెబ్బ దిగువన శీర్షరేఖ తెగిన ప్రాణహాని. అంటే ఈ బుద్ధిరేఖ అనేటువంటిది ఇది శనివేలు, ఈ శనివేలు కింద ఇలా తెగిపోయింది. శనివేలు కింద బుద్ధిరేఖ తెగిన, గ్యాప్ ఇచ్చిన, అంటే ఏదో ఒక రేఖ వచ్చి కట్ చేసిన, గ్యాప్ ఇచ్చిన, ఆ విధంగా ఎవరికైతే శనివేలు కింద బుద్ధిరేఖ తెగిన ప్రాణహాని జరుగును. కాబట్టి ఇప్పుడు ఈ రేఖలో ఇవన్నీ ఇలా కింద నుంచి పైనుంచి కిందకి లెక్కేసుకుంటే ఎక్కడ కానీ తెగి ఉంటే బుద్ధిరేఖ కొద్దిగా గ్యాప్ ఇచ్చుంటే ప్రాణహాని జరిగే అనారోగ్యం కలుగును. అదేవిధంగా శీర్షరేఖ నక్షత్ర చిహ్నం ఉన్న ఈ యొక్క దీంట్లో నక్షత్రం అనేది రేఖ ఒక 5-6 రేఖలతో ఏర్పడుతుంది. బుద్ధిరేఖ చివర కానీ ఈ యొక్క మధ్యలో కానీ ఎవరికైనా బుద్ధిరేఖ మీద నక్షత్రం గుర్తు ఉంటే అలాంటి వారికి ఆరోగ్య భంగము, పిచ్చి, మూర్ఛ, నల్లని చుక్క, అదేవిధంగా నల్లని చుక్క కానీ ఉంటే టైఫాయిడ్ సంబంధ జ్వరాలు, నల్లని చుక్క కానీ బుద్ధిరేఖలో ఉంటే టైఫాయిడ్ సంబంధించినటువంటి జ్వరాలు ఉండును. అదేవిధంగా గొలుసు కొట్టు ఉంటే ఈ విధంగా చెప్పాను, గొలుసు కొట్టు బుద్ధిరేఖ గొలుసు కొట్టులాగా ఎవరికైతే ఉంటుందో అలాంటి వారికి మెదడు సంబంధించినటువంటి వ్యాధి, మధ్యభ్రమణము, శిరసపోటు, మందమతిగా, హిస్టీరియా వ్యాధులతో రక్తహీనత, హిస్టీరియా వ్యాధులతో కుంగుదురు. ఇప్పుడు నేను చెప్పినటువంటి రేఖల్లో చాలా వరకు మెడికల్కి సంబంధించినటువంటి అనేకం ఉన్నాయి. అంటే ల్యాబ్కి పోయి టెస్ట్ చేయకముందే ప్రాథమిక సమాచారం అంతా ఈ రేఖల ద్వారా మనం అనారోగ్య సమస్యల గురించి తెలుసుకోవచ్చు, ప్రాథమికంగా కొన్ని తెలుసుకోవచ్చు. అదేవిధంగా బుద్ధిరేఖ హృదయరేఖను దాటి చిటికిన వేలు మొదలు వరకు వెళ్ళిన ఇప్పుడు ఇదే హృదయరేఖ కానీ ఆత్మరేఖ అంటారు. ఈ యొక్క బుద్ధిరేఖ ఎలా వచ్చి అంటే హృదయరేఖను కూడా దాటుకొని బుద్ధిరేఖ చివరకు పోయింది. ఒక నిమిషం
బుద్ధిరేఖ గురించి చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి ఎవరికైనా గొలుసు కట్టుంటే మంచిది కాదని చెప్పేసి గతంలో చెప్పాను. ఇప్పుడు కూడా మెడతోటికి సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయని చెప్పాను. అదేవిధంగా హృదయరేఖను అనగా హృదయరేఖను ఖండించిన అంటే బుద్ధిరేఖ హృదయరేఖను దాటి చిటికిన వేలు మొదటి వరకు వెళ్ళినా అనగా ఆ వయసులో హృదయరేఖను ఖండించిన చూడు విధంగా హృదయరేఖను ఖండించిన తప్పని ప్రాణహాని కలిగి హృదయరేఖను శీర్షరేఖ కలవచ్చు కానీ ఖండించకూడదు. అంటే ఈ బుద్ధిరేఖ అనేటువంటిది ఇలా కలవచ్చు కానీ కలిసి ఇలా దాటకూడదు. చూడండి, కలవచ్చు కానీ ఖండించుకుంటూ బుద్ధిరేఖ పోకూడదు. అలా ఖండించుకుంటూ పోతే ప్రాణహాని జరిగే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.